Praise the Lord. Hallelujah. 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 बोलिए खुदावन यीशु मसीह की जय. आमीन. Amen. इस रात में प्रभु ग्रेट चमत्कार करना चाह रहा है. ఈ సంవత్సరంలో దేవుడు గొప్ప అద్భుత కార్యాలు జరిగించబోతున్నాడు. मुझे नहीं पता कितने सालों से आपने स्ट्रगल हो रहे हैं. సో ఎంతో మంది ఎన్నో కష్టాలు గుండా వెళ్తున్నారు. आज के दिन प्रभु एक सुपरनैचुरल ब्रेक थ्रू आपको देना चाह रहा है. ఈ రోజు దేవుడు గొప్ప విడుదల ఇవ్వబోతున్నాడు. कितने सालों से शैतान ने आपको सताते गया. సో ఎన్నో సంవత్సరాలుగా ఎన్నో కష్టాలు మనం వెళ్తున్నాం. उस शैतान ने आपको रुलाते गया. ఆ సాతాను మిమ్మల్ని పీడిస్తా ఉన్నాడు. उसको बच के आप कहां की भागते गए. ఆ బాధ వల్ల ఎన్నో ఎన్నితుకులు పరిగెత్తున్నారు. आपको कोई छुड़ा नहीं पा रहा है. మిమ్మల్ని ఎవరు ముట్టడానికి కూడా మీరు సిద్ధపడలేదు. डॉक्टर से कुछ नहीं हुआ है. డాక్టర్ల వల్ల ఏమీ అవ్వలేదు. जादूगरों से कुछ नहीं हुआ है. మాంత్రికులు కూడా ఏం చేయలేకపోయారు. दुनिया में वर्ल्ड पूरा घूम के थके हुए हैं. ప్రపంచం అంతా ప్రతి చోట తిరిగి అలసిపోయి ఉన్నారు. आज की रात आप बन चुके हुए हैं. ఈ యొక్క రాత్రి మీకు గొప్ప విడుదల రాబోతున్నది. आज के दिन मेरे भाई मेरे बहन लोग, ఈ యొక్క రాత్రి నా ప్రియ సహోదరి సహోదరులారా, प्रभु का हाथ आपके ऊपर आने वाला है. దేవుని హస్తం మీ పైన రాబోతున్నది. ओ प्रभु का अनॉइंटिंग आपके ऊपर आने దేవుని वाला है. అభిషేకం మీ పైన రాబోతున్నది. अकॉर्डिंग बाइबल में प्रभु किसी को अनॉइंट करेगा. వాక్యాల ప్రకారం దేవుడి యొక్క అభిషేకిస్తారో, वो अनॉइंट जिसके ऊपर आएगा, ఎవరిపైన అభిషేకం దిగి వస్తుందో वो लोग पावर से मूव होंगे. వారు దేవుని యొక్క శక్తితో నింపబడతారు. हालेलुया. హల్లెలూయా. प्रेज द लॉर्ड. ప్రైజ్ ద లార్డ్. आज की रात ट्यूमर्स छूटने वाले हैं. ఈ యొక్క రాత్రి గొప్ప కార్యాలు జరగబోతున్నాయి. ट्यूमर्स, ప్రతి ఒక్క ట్యూమర్ కరిగిపోతున్నది. कैंसर, ప్రతి క్యాన్సర్ స్వస్థపడుతుంది. सिचुएशन से प्रभु छुटकारा देना चाह रहा है. ప్రతి ఒక్క సమస్యను దేవుడు ఇప్పించబోతున్నాడు. हालेलुया. హల్లెలూయా. हालेलुया. హల్లెలూయా. प्रेज द लॉर्ड. ప్రైజ్ ద లార్డ్. हालेलुया. హల్లెలూయా. आपके जिंदगी में आज के दिन मेरे मुझे नहीं पता है आप कौन सा स्ट्रगल से रहा है. సో మీరు ఎటువంటి సమస్య గుండా వెళ్తున్నారు ఈ రోజు నాకేం తెలియదండి. Yes, tonight I wanted to pray for you all. సో ఈ రాత్రి కాలం మీకు నేను ప్రార్థించాలని ఆశపడుతున్నాను. Thank you Jesus. దేవా నీకు వందనాలు. ప్రతి బిడ్డను తాకండి ప్రభువా. టచ్ ఎవ్రీవన్ హియర్ మై ఫాదర్. Oh Lord, ఇప్పుడే నీ శక్తిని ప్రతి బిడ్డ మీద విడుదల చేయండి. Lord, let your joy and peace come upon everyone, my Father, Lord. వారు ఏ బాధ ఏ వేదన గుండా వెళ్తున్నా బాధ బంధకరించి వారు విడిపించమని ప్రార్థిస్తున్నాను. Lord, whatever problem they are going through, Lord Jesus, we are requesting you to deliver them, my Father, Lord. కదిలింపు దయచేయమని ప్రార్థిస్తున్నాను. Lord, let there be a great moment here, my Lord. యేసు నామములో In the name of Jesus, ప్రార్థిస్తున్నాము తండ్రి. we are praying, Lord. ఆమేన్. Amen. హల్లెలూయా. Hallelujah. ఈ రాత్రి దేవుడు అసాధారణమైన కార్యం చేయబోతున్నాడు. Today, God is going to do great miracles today. ఇది నమ్మిన వారి జీవితంలో అద్భుతం జరుగుతుంది. Those who believe, like they will see these miracles. చాలా మటుకు అభిషేకము ఎవరు చేపించబడతారు. So many times we see that through the anointing many get delivered. అభిషేకం అనేది రాజులకి చేయబడుతుంది. Anointing is given to only the kings. అభిషేకం అనేది మరి లీడర్స్ కో లేకపోతే పాస్టర్స్ కో అభిషేకించబడుతుంది. So through this anointing, like they are it is anointed to the priests and the pastors. కానీ దేవుని యొక్క అభిషేకము ఈ యొక్క అంత దినాల్లో చాలా మంది అభిషేకం కొరకు పరిగెత్తుతున్నారు. So in these last days we are seeing that many are just running to different places for the anointing. ఈ రోజు బైబిల్ గ్రంథంలో యేసుక్రీస్తు ప్రభుల వారు ఎవరిని అభిషేకించారు చూద్దాము. So today we will see like in the Bible like who Jesus has anointed to whom. రెండో రాజులు 9వ అధ్యాయం 2వ వచనం చూసుకుందాం. So 2 Kings 9th verse 9th 9వ అధ్యాయం 2వ వచనం. 2 Kings 9th chapter 2nd verse. అచ్చట ప్రవేశించినప్పుడు నింషికి పుట్టిన యెహోషాపాతు కుమారుడైన యేహూ ఎక్కడనున్నాడని తెలుసుకొని అతనిని దర్శించి అతని సహోదరుల మధ్య నుండి అతనిని చాటుగా రప్పించి లోపలి గదిలోకి అతనిని పిలుచుకొని పోయి తైలపు గిన్నె తీసుకొని అతని తల మీద తైలము పోసి నేను నిన్ను ఇజ్రాయేలీల మీద పట్టాభిషిక్తునిగా చేసి తినని యెహోవా సెలవిచ్చుచున్నాడని అతనితో చెప్పి ఆలస్యము చేయక తలుపు తీసి పారిపోము. యవనుడైన ఆ ప్రవక్త పోవలెనని బయలుదేరి రామోత్కిలాదునకు వచ్చినప్పుడు సైన్యాధిపతులు కూర్చొని ఉండిరి. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. Hallelujah. యేసుక్రీస్తు ప్రభుల వారు ప్రవక్తతో చెప్పారు. So Jesus is telling to the prophets here. ఇదిగో నువ్వు వెళ్ళు,
from here you need to go. ఇదిగో ఒక కుమారుడు వేచి ఉన్నాడు, ఆయన శతాధిపతిగా ఉన్నాడు. So there is a soldier who is waiting for you. ఆ వ్యక్తిని అభిషేకించు, Go and anoint him. ఆ వ్యక్తిని నువ్వు అభిషేకించమని ప్రభు అంటున్నాడు. When God is saying here to just anoint that person. ఈ శతాధిపతి చాలా సాధారణమైన మనిషిగా ఉన్నాడు. This minister, like, he is a very normal person. ఆయన కేవలం నార్మల్ పోస్ట్ లో ఉన్నాడు. He's a very normal person there. అయితే ప్రభు అంటున్నాడు, నువ్వు వెళ్ళి ఆ నార్మల్ గా ఉన్న శతాధిపతిని అభిషేకించమన్నాడు. So God is saying to just anoint that normal person who is there. ఈయన వెంటనే తైలపు కొమ్మును తీసుకొని ఆ శతాధిపతి దగ్గరికి వెళ్ళడం చూస్తున్నాము. So we have seen that immediately the prophet took immediately the horn and he went for the anointing him. ఆయన మీద నూనె రాచి ప్రభు అంటున్నాడు, ఇదిగో ఈయన యెరూషలేము ఈ పట్టణానికి ఈయన రాజుగా నేను అభిషేకించమని దేవుడు ప్రవక్తను పంపాడు. So through the prophet God said that for this Jerusalem I am appointing you as the king, and he anointed him. ఈ రోజు నా ప్రియ సోదరి సోదరుడా, Today my dear brothers and sisters, అభిషేకం అనగా సాధారణంగా ఎమ్మెల్యేలు లేకపోతే ఆయా స్థలాల్లో గెలిచిన వారిని ప్రత్యేకమైన అభిషేకంతో వారిని నిలబెట్టుకుని చూస్తుంటాము. so we see the anointing is like in different places. Few of the people are appointed for some purpose. మరి రాజుల ముందు దేవుడు ఈ శతాధిపతిని గుర్తించాడు. So in front of the kings God has identified this soldier. ఈ రాత్రి Today night దేవుడు మిమ్మల్ని గుర్తించబోతున్నాడు. God is going to identify you as well. మిమ్మల్ని గుర్తించబోతున్నాడు. God will also identify ప్రభు you. आपको देखना चाह रहा है. God want to visit you. ఓ శతాధిపతిని చూస్తున్న దేవుడు ఈ రాత్రి మిమ్మల్ని ప్రభు చూడాలనుకుంటున్నాడు. The God who has saw that soldier, like God who want to see you as well today. యేసు ప్రభు ఒక వ్యక్తిని ఎంచుకున్నాడంటే ఆ వ్యక్తి ద్వారా ఒక ప్రత్యేకమైన ప్రణాళిక ఉంటుంది. So when Jesus identifies one person, he has a purpose for that person. దేవుడు ఆ వ్యక్తిని బహుబలంగా నిలబెట్టాలని ఆశపడుతుంటాడు. God wants to lift him as a very strong person. ఈ రాత్రి కాల సమయంలో Today night నీ జీవితంలో అన్ని కోణాల్లో ఎండిపోయి ఉన్నాయి. maybe your life is in dry situation in all the ways. మీ ఉద్యోగ పరిస్థితుల్లో మీ పరిస్థితులు ఎండిపోయాయి. Maybe in your jobs you are not fruitful. మీ బిజినెస్ ఎండిపోయి ఉన్నది. Maybe your business is in dry situation. మీ బిజినెస్ సరిగా లేదు. Your business is not in right situation. మీరు ఎటు వెళ్ళాలో అర్థం కాని పరిస్థితి గుండా వెళ్తున్నారు. Maybe you are not in a position to understand where you need to go. ఈ రోజు దేవుడు మిమ్మల్ని తాకబోతున్నాడు. Today God gonna touch you. ఇదిగో ఆ శతాధిపతి ఎక్కడో ఉన్నాడు. The soldier is somewhere else. కానీ దేవుని ఆత్మ చెప్తున్న పరిశుద్ధాత్మ చెప్తున్న మాట, నువ్వు వెళ్ళి ఆ సేవకుడు ఆ శతాధిపతిని అభిషేకించి ఇదిగో రాజుగా నువ్వు నిలబెట్టమంటున్నాడు. But here the spirit of God is saying that you need the prophet to go to that place and anoint that soldier. ఆ రీతిగానే మీరు ప్రసంగి ఆరో అధ్యాయం మొదటి వచనం చూసినట్లయితే Ecclesiastes 6th chapter verse 1. అక్కడ ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. Here God is speaking to us. ఇదిగో నేను మిమ్మల్ని అభిషేకించుకొరకు నేను మీరు పిలువబడ్డారని ప్రభు అంటున్నాడు. So God is saying that I call you for anointing. ఇదిగో నీ ద్వారా భూమిని తలకిందల్చడానికి నేను పిలుచున్నాను. Through you I want to make this earth upside down. అదే రెండో రాజులు 2 Kings 10వ అధ్యాయం 30వ వచనంలో చూసినట్లయితే 2 Kings 10th chapter 30th verse. ఆ 30వ వచనంలో ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. ఒకసారి చదివి సాయం చేయండి. కావున యెహోవా యేహూతో నీలాగు సెలవిచ్చెను, నీవు నా హృదయాలోచన ఎంతటి చొప్పున ఆహాబు కుటుంబీకులకు చేసి నా దృష్టికి న్యాయమైన దాన్ని జరిగించి బహుగా నెరవేర్చితివి గనుక నీ కుమారులు 4వ తరము వరకు ఇజ్రాయేలు రాజ్యము సింహాసనము మీద ఆసీనులగుదురు. అయితే ఇజ్రాయేలీల వారు పాపము చేయుట కారకుడైన యెరోబాము చేసిన పాపములను యేహూ ఏమాత్రమును విసర్జించని వాడై ఇజ్రాయేలీల దేవుడైన యెహోవా నియమించిన ధర్మశాస్త్రమును పూర్ణ హృదయముతో అనుసరించుటకు శ్రద్ధాభక్తులు లేనివాడాయను. హల్లెలూయా Hallelujah. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. హల్లెలూయా. Hallelujah. 30 మాత్రమే చదువుమా. యెహోవా యేహూతో నీలాగు సెలవిచ్చెను, నీవు నా హృదయాలోచన ఎంతటి చొప్పున ఆహాబు కుటుంబీకులకు చేసి నా దృష్టికి న్యాయమైన దాన్ని జరిగించి బాగుగా నెరవేర్చితివి గనుక నీ కుమారులు 4వ తరము
ఇజ్రాయేలీల రాజ్య సింహాసనము మీద ఆసీనులగుదురు. ఇశ్రాయేలు సింహాసనం మీద ఏమవుతారమ్మా? ఆసీనులగుదురు. ఆసీనులు అవుతారు. They will హల్లెలూయా, sit on the throne of Israel. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. Hallelujah. ఈ యొక్క శతాధిపతిని దేవుడు గుర్తించినాడు. So God has identified this soldier. ఈ రోజు నా ప్రియ సోదరి సోదరుడా, Today, my dear brothers and sisters, అభిషేకం నిన్ను గుర్తించినట్టుగా మారుస్తుంది. the anointing will make you identify. ప్రపంచం నిన్ను చూసి ఆకర్షిస్తుంది. The world will see you can get attracted. వారు నిన్ను చూసి నీలో ఉన్న పవర్ గుర్తిస్తారు. They will see you and they will identify the power ఈ in you. యొక్క శక్తి ఎక్కడి నుంచి వస్తుందంటే, So what this power will do is, చాలా మంది ప్రవచనము నా జీవితంలో పలానా దైవజనుడు పలానా వ్యక్తి మమ్మల్ని ప్రవచించారండి, అది నెరవేర్చబడలేదు అనుకుంటుంటారు. so many of us receive the prophets, but we see that it is not getting fulfilled in our lives. ఆ ప్రవచనం నీ జీవితం నెరవేర్చబడాలంటే If you want that prophecy to be fulfilled in your life, నీవు విశ్వాసంతో నమ్మకంతో నువ్వు నిలబడినప్పుడే ఆ ప్రవచనం నెరవేర్చబడుతుంది. that will fulfill your life when you stand in faith in God's presence. పరిశుద్ధాత్మ దేవుడు ఈ రాత్రి మీతో మాట్లాడుతున్నాడు. The Holy Spirit God is speaking to you all today night. మీ జీవితంలో ఫలాన్ని చూడలేకుండా ఉంటున్నారు. In your life you are not able to see the fruits. ब्रदर मैं कितना की कोशिश कर रहा हूँ, I'm trying a lot. मैं मेरे जिंदगी में हर चीज में टायर्ड हो गया हूँ. నేను చాలా విషయాలు నేను కుంగిపోయాను. मेरे को कोई कंफर्ट करने वाला कोई नहीं నన్ను है. ఎవరు ఆదరించేవారు లేరు. मैं लोनली रो रहा నేను हूँ. ఒంటరిగా ఉన్నాను. मेरे बच्चों के बारे में रो रहा నా हूँ. పిల్లల గురించి నేను ఏడుస్తున్నాను. मेरे फैमिली के बारे में, मेरे हस्बैंड चिल्ड्रन के बारे में रो रहा हूँ. నా కుటుంబం గురించి, నా భర్త గురించి, నా పిల్లల గురించి నేను I ఏడుస్తున్నాను. don't have comfort, brother. నాకు ఎటువంటి సమాధానం లేదు. Tonight ఈ యొక్క రాత్రి God's mighty hand is coming upon you. దేవుని యొక్క బలమైన అభిషేకం మీ పైన వస్తుంది. దేవుని ఆదరణ ఎక్కడ దొరుకుతుందంటే Where you will receive the comfort is దేవుని సన్నిధిలో ఉంటుంది. in the God's presence only. నేను ఈ ప్రపంచమంతలో సంతోషం ఆనందం కొరకు అనేక ప్రాంతాలు తిరిగాను, I've been traveling across the world for peace and happiness, కానీ ఎక్కడ సంతోషం దొరకలేదు. but I have not received joy in కానీ anywhere. దేవుని సన్నిధిలో ఆనందం ఉన్నదని లేఖనం సెలవిస్తుంది. But the word of God is saying that you will receive the joy in God's presence. యేసుక్రీస్తు ప్రభుల వారు ఒక దినాన ఒక దైవజనుడితో చెప్తున్నాడు. So the Jesus is saying to one of the man of God మొదటి రాజులు 17వ అధ్యాయం చూసినట్లయితే in 1 Kings 17th chapter 9వ వచనంలో ప్రభు అంటున్నాడు, from 9th verse, ఇదిగో నా కుమారుడు లేయి నీ యొక్క ఆ ఒక కొమ్మును తీసుకొని నువ్వు బయలుదేరని చూపించు ప్రాంతానికి. so here the God is saying to the prophet to get up and take your horn and start traveling from here. ఇదిగో నీ బుడ్డిని తీసుకొని బయలుదేరు. He is asking to just hold that vessel and start traveling. ఈ బుడ్డిలో తైలముతో నువ్వు బయలుదేరు. In this vessel you carry the oil in this vessel. ఇదిగో యెషయా కుమారులో ఒకడిని నేను అభిషేకించమంటున్నాడు. He is saying to anoint one of the child of the Isaiah son. కానీ ఈ యొక్క దైవజనుడితో ప్రభు చెప్తున్నాడు, But God is telling to this man of God, ఆయన చెవులో వింటున్నాడు స్వరాన్ని. so he is listening to that word of God. ఆ చెవులో వినిపిస్తుంది, నువ్వు వెళ్ళు యెషయా కుమారులో ఒకడిని నువ్వు అభిషేకించమని దేవుడు వినిపిస్తున్నాడు. So he is listening to the word of God's word. He is saying that just go to Isaiah house and go to his house and anoint one person. ఆ ఇంటిలో ఒకడిని లేవనెత్తమంటున్నాడు. I'm going to lift one person from his house. ఆ ఇంటిలో ఒకడిని అభిషేకించమంటున్నాడు. I'm going to anoint one person in that house. प्रभु ने बोल रहे समूएल आप जाओ यशाया के घर में एक आदमी है उसको जाके ब्लेस करो, उसको अनॉइंट करो. దేవుడు అంటున్నాడు, ఒక ఇంటికి వెళ్ళి ఆ ఇంట్లో ఒక వారిని మీరు అభిషేకించమని దేవుడు సెలవిస్తున్నాడు. आज की रात प्रभु आपको अनॉइंट करना चाह रहा ఈ है. యొక్క రాత్రి దేవుడు మిమ్మల్ని అభిషేకించాలని ఆశిస్తున్నాడు. यशाया के घर में जाके सामुएल जाके डोर नॉक करे तो वो बोल रहा है आपके बच्चों को कहाँ है लेके आओ. సమూయేలు ప్రవక్త యెషయా వాళ్ళ ఇంటికి వెళ్ళి డోర్ తట్టి నీకు పిల్లలు ఎక్కడ ఉన్నారు అక్కడ పిలిపించని అడిగాడు. దేవుడు ఒక దైవజనుడిని తట్టడం ప్రారంభిస్తే, when God speaks through one of the prophet, దేవుడు ఆ ఒక దైవజనుడిని తట్టాడు. the God has touched that prophet. ఆ ప్రవక్త వెళ్ళి వెంటనే ఆ గృహంలోనికి వెళ్ళి నిలబడ్డ ప్రారంభించాడు. So as soon as the prophet went to that house, like he started prophesying. నూనె దేనికి సాదృశ్యం అంటే అభిషేకానికి సాదృశ్యంగా చూస్తున్నాడు. Oil represents the anointing here. ఆ నూనె తన మీద రాజు దావీదు మీద ప్రార్థించినప్పుడు, So when that oil was poured on David and when he was prayed for him, దావీదు స్థితిగతులు మార్చబడ్డ చూస్తున్నాం. we are seeing that the situation of David was changed. అప్పుడు వరకు గొర్రెలు కాస్తున్నవాడు, Until he was just taking care of the sheep. తన జీవితంలో పేదరికంలో అంధకారం ఉన్నవాడు. Until the time he was staying in poverty and darkness. ఈ రాత్రి కాల సమయంలో నీ జీవితంలో ఇప్పుడు దాకా విడుదల కొరకు for deliverance you were traveling here and there, but tonight God want to tell you my dear brothers. ఇప్పటి వరకు మీరు ఎన్నో స్థలాలు మీరు మీ విడుదల కోసం ప్రయాణించారు, కానీ ఈ రోజు రాత్రి దేవుడు మీకు గొప్ప విడుదల ఇవ్వబోతున్నాడు. ప్రతి చీకటి శక్తులు కాల్చబడబోతున్నాయి. Every darkness spirit will get burnt. ప్రతి మంత్ర శక్తులు విడిచి వెళ్ళిపోబోతున్నాయి. Every witchcraft will be leaving today. వెంటనే అప్పుడు వరకు దావీదు అన్నవాడు ఒక అడవిలో గొర్రెలు కాస్తున్న వాడిని ప్రభు చూశాడు. Until that time God has seen the person who is like a shepherd there. దావీదు అనుకోలేదు రాజ్యం వాళ్ళని.
David never think that he will become a king. రాజు అవ్వాలని ఎప్పుడు ఆశపడలేదు. He never desired that he want to be a king. కానీ యేసు ప్రభు ఆశపడ్డాడు ఈ వ్యక్తిని రాజు చేయాలని. But Jesus has a desire that to make him a king. అదే దేవుడి రాత్రి నేను రాజు చేయాలనుకుంటున్నాడు. The same God wants to also anoint you today. మిమ్మల్ని దేవుడు ఇంకో లెవెల్లోకి తీసుకెళ్లాలనుకుంటున్నాడు. God want to take you to next level. మీ జీవితం అంతా కూడా అంధకారంలో జీవిస్తున్నారు. Maybe until this time you are living in darkness. దావీదు అప్పటి వరకు అడవిలో ఒంటరిగా ఉన్నాడు. Until the time that David was alone in the darkness. గొర్రెలు కాస్తూనే మాత్రమే తెలుసు. He does only know about the taking care of the sheep. అలాంటి దావీదుని ప్రభు తట్టాడు. Such as David God spoke. ఈ రాత్రి కాల సమయంలో Today night మీ జీవితంలో in your life. అన్ని సమస్యలు ఇరుకు మార్గంలో మీరు ప్రయాణిస్తున్నారు. Maybe you are traveling through different problems in your life. ఇద్దరం నా ప్రియ సోదరి సోదరుడా, My dear brothers and sisters, పరిశుద్ధాత్మ దేవుడు మనతో చెప్తున్న మాట. so the Holy Spirit is speaking to us today. ఇదిగో దేవుడు ఆ ప్రవక్తతో చెప్పాడు, వెళ్ళి ఆ ఇంటి తలుపుని తట్టమని. God told that prophet to go to that person's house. ఈ రోజు ఆ కుటుంబంలో ఒక్క వ్యక్తి ప్రార్థన పరుడుగా ఉన్నాడు. So today, like many are just are in this prayers in your houses. ఆయన ప్రార్థన దేవుడు విన్నాడు. So his prayer God has listened. ఆ ప్రార్థన విని ఆ కుటుంబాన్ని దేవుడు లేవనెత్తడం చూస్తున్నాము. God listened to their prayer and we are seeing that their family was lifted. ఇదిగో సాధారణమైన వ్యక్తిని దేవుడు ఎందుకు అభిషేకించాలి? So why would God should anoint a normal person? ఇదిగో ఒక పక్కన శతాధిపతి అనే వాడిని అభిషేకించాడు. One side we are seeing that God has anointed the soldier here. ఇంకో దగ్గర కేవలము గొర్రెలు కాస్తున్న వాడిని దేవుడు చూశాడు. At the time we are seeing that he is anointing the shepherd. ఈ రాత్రి కాల సమయంలో Today night అభిషేకం మీ పైకి రాబోతుంది. and God's anointing is coming upon you. అభిషేకం మీ పైకి వచ్చినప్పుడు When the anointing comes upon you, దురాత్మ శక్తులు వెళ్ళిపోతాయి. all the evil spirits will be leaving you. శాంతపడి శక్తులు విడిచి వెళ్ళిపోతాయి. Every witchcraft power will be leaving you. ప్రతి విధమైన దరిద్రత రోగాలు విడిచి వెళ్ళిపోతాయి. Every poverty and every sickness will be leaving you. ఆయన కనపరిచే దేవుడిగా ఉంటున్నాడు. You will be honoring the God. నీ జీవితంలో సమస్త అంతట్లో ఎటు వెళ్ళాలో తెలియని మార్గం గుండా నువ్వు వెళ్తున్నావు. Maybe you are traveling through the situation where you are not able to know where you need to go. నీ మార్గాలన్నీ మోయబడ్డాయి. Every way is being closed. కానీ ఇప్పుడు ఈ రాత్రి But today night, this time, దేవుడు మీ జీవితంలో మోయబడ్డ ద్వారాలు దేవుడు తెరవాలనుకుంటున్నాడు. the closed doors God want to open today. నేను 2 రోజుల కిందట బాపట్ల అనే ప్రాంతంలో ఉన్నాను. 2 days back I went to Bapatla. బాపట్లలో మహాసభలు జరుగుతున్నాయి. There was a big crusade happened in Bapatla. భయంకరమైన రోగాలలో బాధపడుతున్న వారు తీసుకొచ్చారు అక్కడికి. So there many people who are sick were brought to the place. అంబులెన్స్ లలో రకరకాల సమస్యలతో వచ్చిన వారు అక్కడ Many ఉంటున్నారు. came in the ambulance with different problems there. డాక్టర్స్ చెప్పారు ఇక నీ శరీరంలో నీకున్న బలహీనతకి there is no medicine అని కన్ఫర్మ్ చేశారు. The doctors confirmed that there is no medication for you, there is no healing for you. కానీ పరిశుద్ధాత్మ దేవుడు వారిని తాకడం ప్రారంభించారు. But Holy Spirit God started healing them and touching them. కేవలం నేను ప్రార్థన చేస్తున్నాను. I was just praying from on the stage. దేవుని హస్తం అక్కడ ఉన్న ప్రజల మీదకి రావడం ప్రారంభించబడింది. God's hand started coming upon on everyone there. క్యాన్సర్ గడ్డలు రక్తపు గడ్డలకి కంప్లీట్ గా కుప్పకొల్పడం ప్రారంభించబడ్డాయి. All the cancer tumors were started getting dissolved and falling down. వారు రక్తముతో గడ్డలతో అక్కడ స్టేజ్ పైకి రావడం ప్రారంభించారు. They coming with a blood tumor with a hand with the tumor in their hands. దేవుని యొక్క హస్తము రావడం ప్రారంభించబడింది. God's powerful hand came upon everyone there. ఈ రోజు అట్టి కార్యాలు ప్రభు మీ జీవితంలో ప్రభు చేయాలనుకుంటున్నారు. Today God want to do the same miracle in your lives as well. నీ జీవితంలో సోదరి సోదరుడా, So my dear brothers and sisters, అన్ని అంధకారం కూడా నువ్వు ప్రయాణిస్తున్నావు. maybe you're traveling in the darkness. ఇదిగో నువ్వు ఒంటరిగా అడవిలో దావీదు ప్రార్థించినట్టుగా నువ్వు గదిలో ప్రార్థిస్తున్నావు. Maybe you're just praying alone like David praying in the forest. Maybe you're also alone praying. ఈ రోజు ప్రభు నిన్ను ఆశపడుతున్నాడు. నేను ఒక రాజుగా ఉన్నత బలమైన పాత్రగా లేవలెత్తాలనుకుంటున్నాను. But today God has the desire that He wants to anoint you and lift you up as a king. ఇదిగో నీ జీవితంలో ఒకప్పుడు మంచి ప్రార్థన పరురాలుగా ఉండేదానివి. Maybe at a time, once upon a time, you were as a prayer warrior. ఇప్పుడు దేవునికి చాలా దూరంగా వెళ్ళిపోయావు. But you are just moved away from God. ఇదిగో నువ్వు తప్పిపోయావు, లోకంలో పడుతున్నావు. Maybe you are lost in this world. యేసు నిన్ను పిలుస్తున్నాడు. But Jesus is calling you today. ఆ తప్పిపోయిన కుమారుడు లోకములో భయంకరమైన పాపంలో జీవిస్తున్నాడు. As we have seen the prodigal son, he is living in this world in all the sins. అయితే యేసుక్రీస్తు ప్రభుల వారు ఏ మాట అయితే సెలవిచ్చాడు అదే మాట మీద ఆ తండ్రి వేచి ఉన్నాడు. So in the same way, Jesus is just proclaiming the same word to the son. ఆ కుమారుడు లోకంలో జీవిస్తున్నాడు. So that son is living in this world. పాపంలో జీవిస్తున్నాడు. He is living in the sin. అంధకారం He జీవిస్తున్నాడు. is living in the darkness. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి గుండా వెళ్తున్నాడు. He is not able to understand what to do. ఈ రోజు నా ప్రియ సోదరి సోదరుడా, Today, my dear brothers and sisters, మీరు మీ బిడ్డల కొరకు ఏడుస్తున్నారా? maybe you are also going through such situations. నీ బిడ్డల కొరకు మీరు ఏడుస్తున్నారేమో. Maybe you are crying for your children. మీకు నీ భర్త కొరకు ఏడుస్తున్నారేమో. Maybe you are crying for your husband. మీ భార్య కొరకు మీరు ఏడుస్తున్నారేమో. Maybe you are crying for your wife. అయ్యో నేను ఏం చేయాలో అర్థం
అట్లా ఏడుస్తున్నావు. Maybe you are not able to understand what to do. ఇప్పుడు ప్రభు దర్శించబోతున్నాడు. But God is visiting you right now. కానీ ఆ తండ్రి వేచి ఉన్నాడు. The same way the son, the father was waiting. ఆ దూరముగున్న కుమారుడు He saw the son standing far away. ఈ లోకంలో డబ్బు పేరు ప్రఖ్యాతి ఉంటే చాలనుకున్నాడు. So he thought that this money, fame, everything is enough for him. కానీ ప్రభు ఎప్పుడైతే ఆ ఒక తండ్రితో ఒక మాట ఇచ్చాడో మాటను పట్టుకొని మాత్రం నిలబడి ఉన్నాడు. So but the father was believing the word, God's word, and he was standing in belief, trust there. ఆ కుమారుడు కేవలము సమస్తాన్ని కోల్పోయి కేవలం ఈ లోకము కన్నా నా తండ్రి దగ్గర చక్కటి ప్రేమ ఉందని పరిగెత్తుకుంటూ రావడం ప్రారంభించాడు. So the son who lost everything in this world started running, coming to this father. ఈ రోజు మీ మార్గాలన్నీ అంధకారంగా ఉన్నాయి. Maybe today all your ways are in the darkness. నీవు ఎక్కడ అడుగు పెట్టా నీ జీవితంలో ఫెయిలియర్ గుండా వెళ్తున్నారు. Maybe wherever you are stepping, there you are seeing a failure. ఈ రోజు ప్రభు మీతో మాట్లాడుతున్నాడు. Today God is speaking to you all. ఇదిగో ఒక దైవజనుడు ఒక ఇంటికి వెళ్ళి తలుపును తట్టడం చూస్తున్నాం. So we are seeing that the man of God is knocking one of the doors. ఆ ప్రవక్త బీద బెదవరాల ఇంటి తలుపును తట్టాడు. So the man of God, the prophet went and he went to one of the widow's house. ఆ బీద బెదవరాల ఇంట్లో ఏమీ లేదు. In the poor widow's house there was nothing. అది చాలా కరువు ప్రాంతము, కరువు దినాల్లో కొనసాగుతున్నారు. Those are the days of great famine in that place. కానీ ఆ బీద బెదవరాలతో ఈ ప్రవక్త అంటున్నాడు, నీ దగ్గర ఏమి కలిగి ఉన్నదో అది నా దగ్గర తీసుకుని రమ్మన్నాడు. But the poor widow's was this prophet is saying that whatever you have, just bring it to me. ఈ రాత్రి కాల సమయంలో Today night నీ జీవితంలో అంతా కూడా అంధకారం గుండా వెళ్తున్నావు. maybe you are also traveling in the darkness. ఎండిపోయిన జీవితం గుండా ప్రయాణిస్తున్నావు. Maybe you are traveling in the dry situation. భయంకరమైన కరువు గుండా ప్రయాణిస్తున్నావు. Maybe you are having that great poverty in your life. ఈ రాత్రి Today night నీ కరువు నుంచి దేవుడు నిన్ను చిగురింపచేయబోతున్నాడు. God going to deliver you from that situation. వెంటనే ఆమె దగ్గర ఉన్నవన్నీ ఆమె అంటుంది కేవలం ఇది తిని మేము తర్వాత మా పరిస్థితి ఏమైపోతుందో అన్నట్టు ఉంది ఆ ప్రవక్తతో. So the poor widow was saying that okay, I have this thing, I want to just have this thing, and she was telling with the prophet. ఈ రాత్రి కాల సమయంలో Today night ఆ బీద బెదవరాలు తన దగ్గర ఉన్నవన్నీ కూడా దైవజనుడి దగ్గర ప్రవక్త ఎదురు తీసుకురావడం చూస్తున్నాము. So we have seen the poor widow, whatever she had, she just brought to the prophet. ఆమె తన జీవితంలో ఉన్నవన్నీ కూడా శ్రేష్టమైన ఇవ్వడం ప్రారంభించింది. So whatever precious, whatever she had, like she started and offering to the prophet. ఆ ప్రవక్త ఎదుటకి ఎప్పుడైతే సాష్టాంగ పడి విశ్వాసముతో విత్తినదో దేవుడు తన విత్తనాన్ని చూడడం ప్రారంభించాడు. So when she with great faith, like when she sowed that precious thing to the prophet, she started great miracles in her life. చాలా మంది అంటారు క్రైస్తవులు ఎందుకు మరి డబ్బుల గురించి చెప్తారు, అదేంటి ఇదేంటి అని అనుకుంటుంటారు. Many say that okay, why these Christians are preaching about this money and all those things. చూడండి వీళ్ళు డబ్బుల గురించి చెప్తున్నారు అనుకునే వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. They tell about like they say preach about only money and every time. యేసుక్రీస్తు ప్రభుల వారు బీదలకి చెప్పారు. So Jesus has also told to the poor people. వారు ఎప్పుడైతే ఎందుకంటే వారు ధనవంతుల వాళ్ళంటే దేవుని సేవకి విత్తాలి అని ప్రభు లేఖనం సెలవిస్తుంది. Because God has decided that you should become rich and you should be sowing in the kingdom of God. దేవుడు ఆశీర్వదిస్తాడు. God will bless you. అయితే ఎప్పుడైతే ఈ బెదవరాలు తనకి ఉన్నది ఎప్పుడైతే ఆ పిండి ఆ తైలమును తీసుకొచ్చి ఆ ప్రవక్త ఎదుట పెట్ట ప్రారంభించిందో, When she started bringing the precious thing and when she started offering to the prophet, తన జీవితంలో తన దగ్గర ఉన్నవన్నీ తీసుకురమ్మన్నాడు. in her life, like prophet asked like whatever you have, just bring it to me. అయ్యమ్మ నీ దగ్గర ఉన్న ఇంట్లో ఉన్న బిందెలన్నీ తీసుకురమ్మన్నాడు. He asked like whatever flour you have in your home, just bring it to me. ఆ బిందెల మీద చూసి పలకడం ప్రారంభించాడు ఆ ప్రవక్త. So we are looking at that vessels, the prophet started prophesying. ఓ సమృద్ధి రడం ప్రారంభించబడింది. There was prosperity in that vessels. ఆ ఒక బిందెలన్నీ సమృద్ధితో నింపడం ప్రారంభించబడ్డాయి. All the vessels were getting filled with the prosperity. ఈ రాత్రి కాల సమయంలో Today night షడ్రక్ మెషక్ అబేద్నెగో we are seeing about the Shadrach, Meshach, Abednego. వారి జీవితంలో అగ్నిగుండంలో పారివేయాల్సి వచ్చింది. In your life, like they had to go through that fire. వారు అగ్నిలో పడడానికి వారిని సిద్ధపరుస్తున్నారు. They were preparing them for them to just throw into the fire. అలాంటి పరిస్థితుల్లో వారు వెనుదిరగలేదు. అయ్యో మేము చనిపోతామని అనుకోలేదు. So in that situation also they did not fear, but they were ready to die. మేము చనిపోయినా పర్లేదు కానీ మేము వెనుదిరగమని చెప్పేసి అంటున్నారు. They said they are ready to die, but they don't want to go to the king. ఈ రాత్రి కాల సమయంలో In this today night, ప్రభు మీతో మాట్లాడుతున్నాడు. God is speaking to you all. నువ్వు ఎక్కడ అడుగు పెట్టకూడదు అక్కడే అడుగు పెడుతున్నావేమో. Maybe you are stepping this place, going to the place where you are not supposed to go. ఎక్కడ అడుగు పెట్టకూడదు అక్కడే అడుగు పెడుతున్నావు. Maybe you are not where you are not supposed to go, you are going to such places. ఏ స్థలంకు వెళ్ళకూడదు అదే స్థలంకు వెళ్తున్నావు. Maybe the places you are not supposed to visit, you are visiting such places. ఈ రాత్రి ప్రభు మీతో మాట్లాడుతున్నాడు. Today night God is speaking to you all. ఇదిగో నువ్వు నా ఎదుటకి రా. You come to me. దేవుడు నన్ను ఆశీర్వదిస్తానంటున్నాడు. God going to bless you. ఆ తప్పిపోయిన కుమారుడు ప్రభు ఆ తండ్రి దగ్గరికి వచ్చాడు. As the prodigal son came back to his father, దేవుడు ఆ తప్పిపోయిన కుమారుడిని చూసి గణపరిచినట్టుగా, so as the father is comforting his son,
ఇదిగో ఆ కుమారుని చేర్చుకున్నట్టుగా As the son has comforted, father has comforted the son. ఈ రాత్రి ప్రభు మిమ్మల్ని చేర్చుకోవాలనుకుంటున్నాడు. Today night God wants also to take you closer. అభిషేకం అనేది ప్రభు మీ ఆశను బట్టి మిమ్మల్ని గుర్తించి మిమ్మల్ని అభిషేకిస్తాడు. So God will looking at your desire and he will be anointing you. ఇదిగో అభిషేకించబడ్డవాడు రాజు అవుతాడు. So who is getting anointed, they will become the kings. ఇదిగో నువ్వు అభిషేకం నీ కావాలని ఆశపడితే కనుక, If you that desire to have get the anointing, దేవుని సన్నిధిలో ప్రార్థనతో విశ్వాసంతో నిరీక్షణ కలిగి ఉండాలి. you should be having praying the presence of God and have with patience. ఇదిగో ఆయనకు అసాధ్యమైనట్టు ఏది లేదని ప్రభు లేఖనం సెలవిస్తున్నాయి. The word of God is saying that there is nothing impossible to God. అదే దేవుడు మిమ్మల్ని కనపరచలేవని అంటున్నాడు. The same God want to honor you. యాయేరు యేసు ప్రభు ఎదుటకు వచ్చి అంటున్నాడు, The Yair came to Jesus and he was saying, అయ్యా ఒక్కసారి నా ఇంటికి రా అన్నాడు. he was asking, Lord, please come once to my house. యేసు యాయేరు ప్రార్థన విన్నాడు. Lord, listen to the prayer of Yair. ఈ రాత్రి నీ ప్రార్థన ప్రభు వినాలనుకుంటున్నాడు. Today night God wants to listen to your prayers as well. నీకు ఎంత గొప్ప పేరున్నా, ఎంత డబ్బు ఉన్నా, ఎంత హోదా ఉన్నా, ఇదిగో దేవుని సన్నిధిలో నువ్వు నోరు తెచ్చి ప్రభుని అడిగితే ఆయన నీ ఎదుటికి వస్తాడంటున్నాడు. No matter what fame or what money, whatever you have, it doesn't mean, but if you are coming to God's presence with humbling yourself. నేను ఢిల్లీలో ఒక చీఫ్ మినిస్టర్ తో అభిషేకించడం ప్రారంభించాను. So in Delhi, like I've been anointing one chief minister. నేను ఆ ఢిల్లీ పార్లమెంట్ లో ఆయనతో చెప్పాను జరగబోయేది. So I told like, what is going to happen in Delhi Parliament, I prophesied. దాదాపు 30 మంది పోలీస్ ఆర్మీ వారిని రౌండ్ అప్ చేశారు. So like the police officers started rounding me up. అయితే ప్రభు నాతో చెప్పాడు 3 రోజుల్లో నీకు మరణం రాబోతుందని చెప్పాను. So God told me that in 3 days like you would be going through facing the death. ఆయన కంప్లీట్ గా సాష్టాంగ పడి నా కాళ్ళ మీద పడి నన్ను అంటున్నాడు, అయ్యా అది నిజమే, నాకు మాటికి ఫోన్ కాల్స్ వస్తున్నాయి, నేను చనిపోతానేమో అని ఏడుస్తున్నాడు. He bowed down immediately and he said that yes prophet, this is true and I'm just very much fear of this thing. నేను చెప్పాను 3 రోజులు ఇదే ఢిల్లీలో నువ్వు ఉండు, నీ పక్షాన ప్రభు కార్యం చేయబోతున్నాడు చెప్పాను. So I said that in the next 3 days like God, you will be seeing a great miracle done by the God in your life. అయితే ఎంతో ఏడుస్తూ వచ్చాడు. So he have been crying a lot. అనేకమైన భయభ్రాంతులుగా బ్రతుకుతూ వచ్చాడు. So he been going through a lot of fear. అక్కడ అర్జెంట్ గా వెళ్ళిపోవాలైన ఆ స్థలం నుండి. So I need to go immediately from that place. కానీ ప్రభు చెప్పాడు, ఇక్కడ నువ్వు ఆగు, నిన్ను చంపాలనుకున్న వారు తాకబడతారని ప్రభు అన్నాడు. So God told me to just stand here because the one who is trying to kill him, like they would be touched by God. మరి ఆ దినాల్లో ఆ స్థలంలో ప్రార్థన చేస్తున్నప్పుడు మణిపూర్ యుద్ధ పోరాటాలు జరుగుతా ఉన్నాయి ఆ దినాల్లో. So during that time there were some wars going into the Manipur area. ఆ క్షణం నేను ప్రార్థించి చెప్పాను. So during that time I prayed for them and said, దేవుడు నీ పక్షాన కార్యం చేయబోతున్నాడని. God going to do great miracle in your life. ఆయన తన భయంతో దాదాపు 30 మంది సెక్యూరిటీ ఆర్మీ సెక్యూరిటీతో ఎక్కడ పోయాలని ఆయనతో పాటు ప్రాణించేవారు. So due to that fear, like he was having great security around him. అయితే వెంటనే పరిశుద్ధాత్మ దేవుడు చెప్పిన మాటకు లోబడ్డాడు. So immediately whatever Holy Spirit God spoke to him, like he humbled himself. ఈయన చంపాలనుకున్న టీం ని గురించి దేవుడు చెప్పాడు నాకు. So God also revealed the person who is supposed to going to kill him. వాళ్ళ పేర్లు చెప్పడం ప్రారంభించారు. I started telling his names. ఆ మాటకి ఆయన లోబడ్డాడు. So to that word, like he humbled himself. ఆ మాటకి లోబడాని అక్కడే 3 రోజులు ఉండడం ప్రారంభించాడు. So he humbled himself and he started praying 3 days in the same place. 4వ రోజు ఈయన చంపాలనుకున్న వారు అకస్మాత్ మరణంతో చనిపోయారు. The 4th day, the persons who tried to kill him, like immediately all of a sudden they went into death. ఈ రాత్రి కాల సమయంలో నీ జీవితంలో చాలా కృంగిపోతున్నారు. So in this night, like maybe you are also going through such situations. నలిగిపోతూ ఉన్నావు. Maybe you are having that great trouble. నువ్వు ప్రాణంగా ప్రేమిస్తున్న వారు భయంకరమైన అంధకారంలో ఏడుస్తున్నావు. So you are loving a lot, think about your families. ఆ తప్పిపోయిన కుమారుడు వేచి ఉన్నాడు ఆ కుమారుడు కొరకు. So the son is waiting for is the son who has lost. ఈ రాత్రి కాల సమయంలో ప్రభు నీ కొరకు వేచి ఉన్నాడు సోదరి సోదరుడా. Today night God is waiting for you in the same way. అద్భుతం నీ తలుపును తట్టబోతోంది. The miracle is going to knock your doors. ఓ చమత్కార్ आपका डोर को नॉक करना चाह रहा है. అద్భుతం మీ ఇంటిని తాకబోతుంది. इस रात में ఈ యొక్క రాత్రి अगर आप विश्वास करेंगे तो మీకు విశ్వాసం ఉంటే మీకు आप जिसको प्यार कर रहे हैं, మీరు దేనిని ప్రేమిస్తున్నారు, आपका रिलेटिव्स आपको छोड़ दिए, మీ బంధువులు మిమ్మల్ని వదిలేశారు, सब लोग आपको छोड़ दिए, అందరు మిమ్మల్ని వదిలేశారు, आज आप लोनली रो रहे हैं कितने दिनों से. ఎన్నో రోజులుగా మీరు ఒంటరిగా ఏడుస్తున్నారు. उस प्रोडिगल सन उसका डैड जो रो रहा था, वैसे ही आज के दिन आपके बेटों के बारे में, आपका सिचुएशन के बारे में रो रहे होंगे. ఆ తండ్రి ఏడ్చిన విధంగా తన కుమారుని కోసం మీరు కూడా మీకు సిచువేషన్ బట్టి మీ కుమారుల కోసం మీరు కూడా ఏడుస్తున్నారేమో. Tonight इस रात में प्रभु आपका डोर को नॉक करना चाह रहा ఈ है. యొక్క రాత్రి దేవుడు మీకు తలుపులు తట్టబోతున్నాడు. దేవుడు అసాధారణమైన కార్యం చేయాలనుకుంటున్నాడు. God want to do a supernatural miracle.
miracle. ఒక అసాధారణమైన కార్యం ఈ రాత్రి అద్భుతంతో మీరు బయలుదేరబోతున్నారు. You're going to go back with a supernatural miracle along with you. ఈ రోజు మీ హృదయమైన తలుపును తెరవండి. Today, you open your heart, doors of your heart. ఆయన మీలోకి రాబోతున్నాడు. Jesus is coming into your heart. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా, Hallelujah. ఈ రాత్రి ఇక్కడ కుంటివారు నడవబోతున్నారు. Today night, the lame will be walking today. గురుడివారు చూడబోతున్నారు. The blind will be seeing. పరిశుద్ధాత్మ దేవుడు కార్యం చేయడం మీరు The చూడబోతున్నారు. Holy Spirit God will be doing His works over here. మరలా రేపు మరి ఆఫ్టర్నూన్ లో నేను ఆంధ్రలో ఉండాలి. Tomorrow afternoon, like I need to be in Andhra. ఈ ప్రోగ్రామ్ అయిపోగానే నేను బయలుదేరాలి వెంటనే గుంటూరుకి. Immediately after this program, I need to start to Guntur. అయితే వేలాది ప్రజలు అక్కడ సముద్ర ప్రాంతంలో వేలాది ప్రజలు రాబోతున్నారు. So on the seaside, like thousands of people are going to come in that place. ఓ అంబులెన్స్ లో రోగులు తీసుకురాబోతున్నారు. Many sick people will be brought in the ambulance. కానీ కేవలం పరిశుద్ధాత్మ దేవుడు ఈ మీటింగ్ కొరకు నేను హైదరాబాద్ వచ్చి ఉన్నాను. But only through the Holy Spirit anointing prompt, like I had to come to this meeting. ఈ రోజు నీ జీవితంలో సమస్తాన్ని కోల్పోయి ఉన్నావు. Maybe in today, like in your life, you have lost everything. నీ కుటుంబంలో నీ భార్యని కోల్పోయి బాధపడుతున్నాయేమో. Maybe you have lost your wife and you are in a very sad situation. నీ యొక్క ఆర్థిక సమస్యలు నీ బిజినెస్ ఎంత కూడా దూరం అయిపోయింది నడుస్తున్నాయేమో. Maybe your financial situation, you are very in a very downward situation. ఆ శతాధిపతిని గుర్తించిన దేవుడు The God who has identified the soldier, ఈ రాత్రి నిన్ను గుర్తించబోతున్నాడు. the same God will be identifying you. ఆయన నిన్ను గుర్తించబోతున్నాడు. He will be looking at you. ఆయన నిన్ను లేవనెత్తబోతున్నాడు. He will be lifting you high. ఆయన నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. He will bless you. ఆయన నిన్ను హత్తుకోవాలనుకుంటున్నాడు. He want to take you to close. ఈ రోజు కేవలము ప్రభు సన్నిధికి నువ్వు తిరిగి ప్రభు సన్నిధికి వచ్చి నీ తలుపును తెరిస్తే గనుక The only thing you need to do is you need to come to God's close presence, and when you open your doors, ఇదిగో ఆయన నీ యొక్క తలుపుని ఆయన నీలోకి రావాలని ఆశపడుతున్నాడు. God want to enter into your heart today. ఇదిగో ఇంతవరకు నువ్వు పరిగెత్తావు అక్కడిక్కడికి. Until now you have been just running to different places. ఇదిగో ఎన్నో స్థలాలకు ప్రయత్నం చేసావు విడిపించబడాలని. Maybe you for the deliverance you have been going to different places, ఎవరు విడిపించలేకపోయారు. but none were able to deliver you. కానీ ఈ రాత్రి But today night, ప్రభు నీకు విడుదల ఇవ్వబోతున్నాడు. God going to deliver you. ఇది డెలివరెన్స్ రాత్రిగా ఉండబోతుంది. This is the night of deliverance. ఈ రాత్రి నువ్వు విడిపించబడబోతున్నావు. Today night you will get delivered. నీ కన్నీటికి పులి స్టాప్ పడబోతుంది. All your tears will be stopped today. నీ ఆగిపోయిన వ్యాపారం తిరిగి రీస్టోర్ అవబోతుంది. The business which has stopped, it will get restarted. ఏ డాక్టర్స్ అయితే చెప్పారో నీకు పిల్లలు పుట్టరని అదే డాక్టర్స్ ని రిపోర్ట్ చూసి ఆశ్చర్యపడబోతున్నారు. The doctors who told that you will not have child, the same doctors will get astonished by the blood reports. ఏ ప్రజలైతే చెప్పారో నీ బిజినెస్ ఇక డెవలప్ కాదన్నారో వారి ముందు దేవుడు నిన్ను లేవనెత్తబోతున్నాడు. The people who are told that your business will no more flourish, that in some front of the same people, God going to lift you high. ఏ సంతోషం ఏ జాయ్ అయితే కోల్పోయారో తిరిగి ఆ జాయ్ మీ దగ్గర రాబోతుంది. Whatever joy and happiness you have lost so far, like the same joy and happiness is coming back to you. దేవుని యొక్క కదిలిపును మీరు చూడబోతున్నారు. God's great movement gonna see. ఆ శతాధిపతికి రాజు అవ్వాలని లేకుండింది. That soldier, like he doesn't want to have become the king, కానీ ప్రభు ఆయన ఆశను చూశాడు. but God saw his desire. ఈ రాత్రి మీరు అదే ఆశ కలిగి ఉంటే గనక But if you have the same desire tonight, యేసుని ఎదుటకు రావాలనుకుంటున్నాడు. Jesus wants to come to you. ఆయనకి అసాధ్యమందంటే ఏది లేదు. There is nothing impossible to him. ఇదిగో నీ ఆశను చూసి ప్రభు నిన్ను పిలవబోతున్నాడు. God looking at his desire, God gonna call you. నిన్ను లేవనెత్తబోతున్నాడు. God gonna lift you. ఒకప్పుడు నేను కూడా నా జీవితంలో ఇదంతా నిత్యం కాదనుకున్నాను. Once upon a time, even I thought that this is not true. ప్రభు నన్ను నా హృదయాన్ని తట్టాడు. But God has touched me. నా హృదయం అనే తలుపుని తెరవడం వల్ల నా జీవితంలో అద్భుతం చేయడం ప్రారంభించబడింది. As soon as I opened my doors of my heart, like I started seeing miracles. ఈ రాత్రి కాల సమయంలో కన్నీటితో ఇక్కడికి వచ్చి ఉన్నారు. So today, who has come with cheers into this place? ఈ యొక్క మిరకల్ నైట్ లో మీ జీవితంలో ఒక మిరకల్ తో మీరు బయలుదేరబోతున్నారు. Today, with this miracle night, you're gonna go back with a great miracle in your life. ఇదిగో దావీదుని చూసిన దేవుడు శతాధిపతిని చూసిన దేవుడు నిన్ను చూసి దేవుడు అభిషేకించాలనుకుంటే ఈ రాత్రి కాల The God who has seen the David, the God who has seen that soldier, the same God is looking at you and he want to anoint you today. వీధ విధవరాల దగ్గర పంపిన దేవుడు ఈ రాత్రి నీ కొరకే నన్ను ఇక్కడ పంపి ఉన్నాడు. Same God is sending his great anointing on you, everyone here. ఆ ప్రవక్త వెళ్ళి తన తలుపుని తట్టినట్టుగా ఈ రాత్రి మీ తలుపుని ప్రభు తట్టబోతున్నాడు. The prophet, like as he was knocking the door, the same God is knocking at your door hearts as well. గొప్ప కదిలింపు జరగబోతోంది. There's a great movement going to happen today. ఎవరికి వారి సోదరి సోదరు అందరూ లేచి నిలబడదామా? Let's all stand up in a situation. అద్భుతాలు జరగబోతున్నాయి. There's gonna miracle gonna happen. Yes brother, thank you Lord. ఎవరికి వారు ఎక్కడ సమస్య ఉందో అక్కడ ఉంచండి. Who has got situation problems in your body, just stand in your places. అద్భుతాలు మనం చూడబోతున్నాం. You're gonna see great miracles. దేవుని కదిలిక చూడబోతున్నాం. God's great movement you're gonna see. ఈ యొక్క అద్భుతమైన రాత్రి Today, this miracle night, ఈ రాత్రి అద్భుతంతో మీరు బయలుదేరబోతున్నారు. today night you're gonna go back with a great miracle. సక్సెస్ తో బయలుదేరబోతున్నావు. You're gonna go back with a great success. నువ్వు ఎక్కడ ఫెయిల్ అయిపోయావు అక్కడి నుంచి లేపబడబోతున్నావు. The place where you have failed, from that same place you will be lifted high.
దేవుని కదలికను చూడబోతున్నారు. You will be say God's great miracle. ట్రాన్స్లేట్ చేయకండి. హల్లెలూయా. ఈ రాత్రి కాల సమయంలో మీరు ఏ బాధ ఏ వేదనతో వచ్చినో నాకు తెలియదు. इस रात में कौन सा सिचुएशन के थ्रू आप जा रहे मुझे नहीं पता है, मगर मेरा प्रभु आपके ऊपर आना चाह रहा है. जो सभी लोग अपना हाथ उठाकर जब आप आपका हाथ परमेश्वर देगा तो परमेश्वर आपका हाथ देखेगा. तुम्हारे हाथ में कुछ गुनाह, कुछ पाप और गुनाह सभी भी चले आएगा. इस रात में प्रभु ग्रेट चमत्कार आपका जिंदगी में करना चाह रहा है. जस्ट लिफ्ट योर हैंड्स मై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. రెండు చేతులు ఆకాశం వైపు ఎత్తుదామా అండి. ప్రతి ఒక్క రెండు చేతులు ఆకాశం వైపు ఎత్తాం. ఇప్పుడు అద్భుతాలు జరగబోతున్నాయి. అద్భుతంలో మీరు చూడబోతున్నారు. You are going to see great change, great miracles tonight. Come on my dear brothers and sisters. अब तक लोगों को बोल के थक गए, अब कितना की कोशिश करके थक गए. बस tonight is your deliverance night. Tonight is a miracle night. Tonight God want to encounter you. One encounter can change every situations. Amen. Hallelujah.